అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాకిస్తాన్ నటి మావ్రా హోకెన్ కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ సనమ్ తెరీ కసమ్ సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మూవీ నుంచి తొలగిస్తున్నట్లు దర్శకురాలు రాధికారావు, నిర్మాత వినయ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అన్నింటికంటే తమకు దేశమే ముఖ్యమంటూ క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఏ రకమైన ఉగ్రదాడిని ఖండించాల్సిందేనన్నారు. భారతీయ సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేమ అభిమానాలు సంపాదించిన వారంతా ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఉగ్రదాడిని ఎవరైనా సమర్థించడం హేయమైన చర్య అని విమర్శించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలను విమర్శించే స్థాయికి వెళ్లడం దురదృష్టకరమన్నారు. తాము భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరూ టాలీవుడ్ టాప్ హీరోలు కాగా పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. RRR సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. మూవీ ప్రమోషన్ సమయంలో వీరిద్దరూ తమకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ బాండింగ్ చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు. RRR లైవ్ మ్యూజిక్ ఈవెంట్ ను కీరవాణి లండన్ లో నిర్వహించగా RRR టీం రాయల్ ఆల్బర్ట్ హాల్లో మెరిసింది. గతంలో అక్కడ బాహుబలి లైవ్ మ్యూజిక్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు RRR కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి కలిసి సందడి చేశారు. ఒకే వేదికపై RRR త్రయం కనిపించడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో పాటు తారక్కి చరణ్ ముద్దు పెట్టడం అక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ హీరోలు ఇంత బాగా కలిసి ఉంటారా అంటూ ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నందమూరి హరికృష్ణ మనవడు జానకి రామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి నటీ నటులను అభినందించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. 1980 నేపథ్యంలో రానుంది. తెలుగు భాషకు ఇందులో పెద్దపీట వేయనున్నారు. ఈ సినిమాతో హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనం గురించి ప్రేక్షకులకు చెప్పనున్నట్లు వైవీఎస్ చౌదరి తెలిపారు. ఈ సినిమాకు నేపథ్యమే బలమన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కూచిపూడి డాన్సర్ అచ్చతెలుగు అమ్మాయి వీణారావు నటిస్తున్నారు. యాక్షన్ హీరో విశాల్ కు అసలేమైంది? విశాల్ పేరు ఎప్పుడు వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ స్టార్ హీరో ఎక్కువగా షూటింగ్స్ లో గాయపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇప్పటికే పలుసార్లు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అంతేకాదు విశాల్ ఆరోగ్యంపై కూడా ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ ఓ కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. విశాల్ విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమయంలో వేదికపై అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఈ ఘటన మే 11, 2025న మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ సందర్భంగా జరిగింది. విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. తమిళ మీడియా ప్రకారం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని, అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ మళ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు. అయితే విశాల్ ఆరోగ్యంపై మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే అతను స్పృహ కోల్పోయాడని హరి తెలిపాడు. స్పృహ కోల్పోయిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వైద్యులు ఆయన్ను పరీక్షించి ఆయన క్షేమంగా ఉన్నారని, సమయానికి ఆహారం తీసుకోవడం మానేయొద్దని సూచించారని తెలిపారు. ప్రస్తుతం అయితే విశాల్ క్షేమంగా ఉన్నాడని తెలిపారు మేనేజర్. RRR ప్రపంచం ముందు భారతీయ సినిమా సత్తా చాటింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఆ పేరు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లో ఉంది. లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు MM కీరవాణి తన ప్రదర్శనతో అతిథులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈవెంట్ కు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు.
ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ చిరంజీవి బాలకృష్ణుల గురించి ప్రస్తావించారు. నాటులో రామ్ చరణ్ ఎన్టీఆర్లు డాన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాట గురించి తారక్ మాట్లాడుతూ ఈ పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి ఎంత గొప్ప డాన్సరో మనందరికీ తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్. వీళ్ళిద్దరూ కలిసి నాటుకు డాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది అని అన్నారు. దీంతో హాల్ మొత్తం కేరింతలతో మారుమోగింది. ఇక ఇదే వేదికపై తారక్ ముందస్తుగా చరణ్ పుట్టినరోజు విషెస్ చెప్పి ప్రేమగా హత్తుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తన వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెరలేపాడు. ఇటీవల వస్తున్న పాన్ ఇండియా చిత్రాలనేవి ఒక పెద్ద స్కామ్ అని విమర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాలను కేటాయిస్తున్న భారీ బడ్జెట్లు, వాటి నిర్మాణానికి తీసుకుంటున్న ఎక్కువ సమయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కథలు చెప్పడం కంటే కేవలం పెద్ద సెట్ల కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్, బాహుబలి, కేజీఎఫ్ వంటి విజయవంతమైన చిత్రాల పద్ధతినే ఇప్పుడు చాలా పాన్ ఇండియన్ సినిమాలు అనుసరిస్తున్నాయని కశ్యప్ అన్నారు. ఈ ట్రెండ్ కొత్త ఆలోచనలకు అడ్డుపడుతుందని, కథను చెప్పే విధానం యొక్క నాణ్యతను తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద స్థాయిలో వినోదం అందించడం కంటే బలమైన కథాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. చాలా సినిమాలు మంచి కథల వల్లే విజయం సాధించాయని, కేవలం పాన్ ఇండియా అనే పేరు వల్ల కాదని ఆయన గుర్తు చేశారు. అయితే కొన్ని పాన్ ఇండియా చిత్రాల విజయాన్ని ఆయన అంగీకరించారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమాను ఆయన మెచ్చుకున్నారు. అలాగే స్త్రీ వంటి సినిమాలు విడుదలయ్యే ముందు పాన్ ఇండియా చిత్రాలుగా గుర్తింపు పొందకపోయినా గొప్ప విజయాన్ని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంపీ ఇళయరాజా భారత రక్షణ శాఖకు తన ఒక్కరోజు పారితోషికాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గాంలో మన దేశ పర్యాటకులపై ఉగ్రముఖ దాడి చేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి అన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయమని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని పట్టుబడతారనే నమ్మకంతో మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా ఎంపీగా తన ఒక్కరోజు పారితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం LIK. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2023లో పట్టాలెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ చిత్ర బృందం రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా సిద్దమవుతున్నట్లు సమాచారం. అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో విఘ్నేష్ శివన్ పలు వివాదాలు ఎదుర్కొన్నారు. తొలుత ఈ చిత్రాన్ని నటుడు శివకార్తికేయన్తో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై చేస్తున్నట్లు 2019లో వార్తలొచ్చాయి. అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే 2023లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ చిత్రానికి LIC అనే టైటిల్ పెట్టారు. దీంతో LIC సంస్థ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరుందని, సినిమా కోసం ఈ టైటిల్ ను ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. వారం రోజుల్లోగా పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తమ సినిమా టైటిల్ ను LIC నుంచి LIKగా మార్చారు. ప్రస్తుతం ఇది 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మితమవుతుంది. నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు YVS చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తారక రామారావుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తారక రామారావు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం M4M ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మే 17న సాయంత్రం 6 గంటలకు కేన్స్లోని PALAISC థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. గొప్ప అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడపట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందు ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, మా సినిమాను కేన్స్ లో ప్రదర్శించడం అన్నది ఒక గొప్ప అవకాశం. ఈ సంతోషాన్ని మాటలో చెప్పలేం. మా టీం అంతా చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నామని తెలిపారు.
శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సింగిల్ పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో వసూలు చేస్తుంది. 3వ రోజు అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఈ వారం ప్రారంభంలో కూడా తన ప్రభావం చూపిస్తుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 16.3 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఆదివారం నాడే 5.1 కోట్లు వసూలు చేసింది. పైగా గత 24 గంటల్లోనే బుక్ మై షోలో 66,000 ప్లస్ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం టికెట్ల సంఖ్య 2 లక్షలకు దాటింది. అటు ఓవర్సీస్ లో కూడా వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం యూఎస్ఏలో 400 మార్కును దాటి 1/2 మిలియన్ మార్కు వైపు దూసుకుపోతుంది. దీంతో ఈ సినిమాకు ఈ వీక్ మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సడన్ గా మే 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలోకి దర్శనం ఇవ్వడం గమనార్హం. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కేవలం యూకేలో ఉన్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా అద్దె విధానంలో మాత్రమే వీక్షించే వెసులుబాటు ఉంది. కాగా గురువు లేదా శుక్రవారం నుంచి ఇండియాలో కూడా సినిమా మన వాళ్లకు అందుబాటులోకి రావచ్చని సమాచారం. హాలీవుడ్ నటి అంబర్ హర్డ్ మదర్స్ డే సందర్భంగా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ శుభవార్తను పంచుకున్నారు. కుమార్తె అగ్నేస్, కుమారుడు ఓషన్లకు జన్మనిచ్చినట్లు తెలిపారు. పిల్లల పాతాల ఫోటోను షేర్ చేస్తూ 2025 మదర్స్ డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్నో ఏళ్లుగా నేను నిర్మించాలని కలలు కంటున్న నా కుటుంబం ఈ ఏడాది పూర్తయినందుకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం. ఈ రోజు నేను అధికారికంగా మా హర్డ్ గ్యాంగ్ లోకి కవలలను ఆహ్వానిస్తున్నాను. నా కుమార్తె అగ్నేస్ మరియు నా కుమారుడు ఓషన్ నా చేతులను నిండుగా ఉంచారు. 4 ఏళ్ల క్రితం నా మొదటి పాప ఉనాక్ జన్మనిచ్చినప్పుడు నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇంతకంటే ఎక్కువ ఆనందంతో పొంగిపోవడం సాధ్యం కాదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను 3 రెట్లు ఎక్కువ ఆనందంతో ఉన్నాను. నా స్వంతంగా మరియు నా ఇష్టానుసారం నా సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించి తల్లి కావడం నా జీవితంలో అత్యంత వినయపూర్వకమైన అనుభవం అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో భద్ర ఒకటి. ఈ చిత్రం విడుదలై సరిగ్గా 20 ఏళ్లు పూర్తయింది. 2025 మే 12న విడుదలైన ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. బోయపాటి శ్రీను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, సునీల్, అర్జున్ బజ్వా వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుమల వాస, ఓ మనస వంటి పాటలైతే ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. భద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా రవితేజకు మాస్ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నటి మీనా తాజాగా తన స్నేహితురాలి పెళ్లిలో దిగిన పలు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ సింపుల్ లుక్ లో చాలా ఆనందంగా ఉంది. పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత దృశ్యం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ బ్యూటీ భర్త కరోనాతో మరణించడంతో మీనా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ పూర్తి క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కెమెరా డిపార్ట్మెంట్ సభ్యుడు షేర్ చేసిన ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూటింగ్ తిరిగి ప్రారంభమైందని టీం సభ్యుడు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ లేకుండా కొన్ని రోజులు చిత్రీకరణ కొనసాగించారు. అయితే ఈ వారం సెట్స్ లో పవన్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే ఫిలిమ్స్ సిగ్ధా క్రియేషన్స్ బ్యానర్లో డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, పి అశోక్ కుమార్ నిర్మాతలుగా, ఆర్కే గౌడ్ దర్శకత్వంలో కిరణ్ అలిఖ్యారెడ్డి హీరోయిన్స్ గా అక్సా ఖాన్, తులసి, అనూష, కీర్తన, ప్రవళిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దీక్ష. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్టు భవిష్యత్తు కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమంలో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్టు శాప్ హైర్ సూట్ కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ 1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అసోసియేషన్ అధ్యక్షులు మారుతున్నారు. అనుమతుల కోసం ప్రయత్నం చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. అయితే ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ కలగజేసుకున్న తర్వాతే పర్మిషన్ వచ్చిందని చెప్పడానికి గర్విస్తున్నాను. అయితే ఇప్పుడు 166 కోట్లు అప్పుల్లో ఉన్నాం.
ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని బయటకు చెప్పుకోలేం. కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిశ్రమలు, కార్మికులందరికీ ఇల్లు అందించాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఆ తరుణంలో హైడ్రా వల్ల బఫర్ జోన్లో 4.5 ఎకరాల ల్యాండ్ కాస్త 2 ఎకరాలైంది. అందులోనే ఇల్లు నిర్మించి అందరికీ సర్దుబాటు చేయాలి. 166 కోట్ల అప్పు తీర్చాలి. ఇంకా 50 కోట్ల వరకు పూర్తి చేయాల్సి ఉంది. ఉన్న స్థలం ఎలా ప్లాన్ చేస్తే అందరికీ సర్దుబాటు చేయగలం, అప్పులు తీర్చగలం, పెండింగ్ వర్కులు ఎలా పూర్తి చేయగలం అని అందరం కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్టుకు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత. కొత్తగా అప్లై చేసుకునే వారికి సంబంధిత అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకొస్తే వాటిని పరిశీలించి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 2013లో జరిగిన ఇబ్బందులకు కూడా మమ్మల్నే బాధ్యుల్ని చేస్తున్నారు. ఇకపై ఆ సమస్యలు లేకుండా ట్రాన్స్పరెన్స్గా పనిచేస్తున్నాం. గతంలో ప్రాజెక్టు 14 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ప్రాజెక్టు మాత్రం భూమి పూజ చేసినప్పటి నుంచి 40 నెలల్లో అన్ని ఎమ్యూనిటీస్తో పూర్తి చేసి ఇస్తాం. ఇదొక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇకపై చిత్రపురిపై ఎలాంటి అపోహలు ఉండవు అని అన్నారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ, చిత్రపురి కాలనీ అనేది చక్కటి ఆలోచనతో వచ్చిన ప్రయత్నం. చిత్రపురి కాలనీ కోసం మనం ఎంతగానో కష్టపడ్డాం. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్న వారికి అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు రాబోతున్నాయి అనే వార్త సంతోషకరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఉండే ఎన్నో వేల మంది సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ సమస్యల నుండి బయటకు వచ్చేలా సహాయపడిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా వాళ్ళ మీద ప్రేమతో ఆయన ముందుకు వచ్చి సహాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. భరతభూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, అనుపమారెడ్డి, సి కళ్యాణ్, చంద్రవాడ శ్రీనివాసరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, వీరశంకర్, మాధాల రవి, భరద్వాజ్, అంభిరాజు, రాజీవ్ కనకాల దొర, ప్రవీణ్ కుమార్ యాదవ్, లలిత, మహానందరెడ్డి, అలహరి, ప్రసాదరావు, రామకృష్ణ ప్రసాద్, రఘుబత్తుల, దీప్తి వాజ్పేయి, అనిత నిమ్మగడ్డ, అలాగే సినిమా యూనియన్ నాయకులు, ఆర్టిస్టులు, 24 ఫ్రేమ్స్కు సంబంధించినటువంటి వారు, చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారకారాం అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th జనరేషన్ ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు. దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి. నేను వేయబోయే మొదటి అడుగుకి మా తాతలు, మా అమ్మమ్మలు, మా బాబాయిలు, నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి, కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి, క్లాప్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి, స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి
ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు విశేషాలన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ ప్రదేశం అంటే నాకు ఒక పుణ్యక్షేత్రము, ఒక దివ్యమైన స్థలము, ఒక పవిత్రమైన స్థలం కింద, ఒక శక్తినిచ్చే స్థలం కింద నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు, రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, నా ముందు జనరేషన్ కావచ్చు, నా జనరేషన్ కావచ్చు, నా తర్వాత జనరేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తే ఒక రకమైన వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని, వాళ్ళకున్న బాధలు చెప్పుకొని, వాళ్ళకున్న ఆనందాన్ని ఆయనతో చెప్పుకుని ఒక రకమైన ఒక మెడిటేషన్ లాంటిదన్నమాట. అంటే అవన్నీ తీరే ఒక సమస్యలకి సొల్యూషన్ దొరికే ఒక ప్రదేశంలాగా నిజంగా భావిస్తాం మేమందరం, రామారావు గారిని దైవంగా భావించే మాలాంటి అభిమానులందరం. అలాంటి ప్రదేశంలో ఒక ఎన్టీ రామారావు గారు, నేను ఎప్పుడు జోహార్ జోహార్ అనేది నా నోట్లోంచి రాదు. ఆయన మనలో ఉన్నారు, మాతో ఉన్నారు. మరణం లేని జననం, రామకృష్ణ గారు చెప్పినట్లుగా, మేమందరం భావిస్తున్నట్లుగా ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు, చరిత్రలో ఉన్నారు. రాయబోయే చరిత్ర ప్రతి చరిత్రలోని ప్రతి పేజీలోనూ ప్రతి పంక్తిలోనూ ఉంటారు ఆయన. సో మేము ఎప్పుడు అలాంటి ఒక ప్రదేశంలో ఆయన 4వ తరానికి చెందిన, మళ్ళీ ఆయన పేరుతో 3 అక్షరాలతో, ఆ పవర్ఫుల్ 3 అక్షరాలతో ఆయన మనవడు తాతయ్య గారి పేరుని ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి, పెట్టుకోవడం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి. చాలామంది పెట్టుకుంటారు పేర్లు, మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. పుట్టినప్పుడు పెట్టుకుంటాం, పెరిగి పెద్దయిన తర్వాత ఆ ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి. అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళల్లో పడతాం. ఆ కళ్ళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం, షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం, నేను అనుకోవటం, అది జరగటం, అది కూడా ఆయన యొక్క, మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్వితీయమైన మరుపురాని ఒక ఘట్టం అన్నమాట. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.